ఆర్ యూ రెడీ? తెలుసుకుందాం ఆ బిజినెస్ ఏందో. దానికంటే ముందు మీకు కొన్ని డేట్లు చెప్పాలి నేను. ఏ డేట్లు? గవర్నమెంట్ విరుద్ధంగా ఉందా, ఇల్లీగల్ గా ఉందా, లీగల్ గా ఉందా అని చాలా మంది అడుగుతారు. అవునా? డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ మార్కెటింగ్ అని కూడా అంటారు. అయితే దీంట్లో జనాల్ని మోసం చేసేటటువంటి కొన్ని స్కీమ్లు ఉన్నాయి. వాటిల్లో చైన్ సిస్టమ్ ఒకటి, మనీ సర్క్యులేషన్ ఒకటి, పిరమిడ్ స్కీమ్ ఒకటి, పాంజీ స్కీమ్ ఒకటి. ఈ నాలుగిటిని గవర్నమెంట్ జనాల్ని మోసం చేసేటటువంటి స్కీములుగా గుర్తించి 2013లో బ్యాన్ చేయడం జరిగింది. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పైసలు కట్టే స్కీములన్నీ కూడా చట్ట విరుద్ధమైన అని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్ట్ సెల్లింగ్ కి మనం మాట్లాడుకునే డైరెక్ట్ సెల్లింగ్ కి 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. గైడ్ లైన్స్ అంటే తెలుగులో మార్గదర్శకాలు. అంటే మీనింగ్ ఏంది? ఇలా చెయ్యండి అని చెప్పేటటువంటి కొన్ని రూల్స్. ఇలా చెయ్యండి అంటే మీనింగ్ ఏం? చేయమనట వద్దనట? చెయ్యండి కానీ ఇలా చెయ్యండి. రోడ్డు మీదకి బైక్ మీద రండి, హెల్మెట్ పెట్టుకొని రండి, రైట్ రూట్ లో వెళ్ళండి, రాంగ్ రూట్ లో వస్తే ఈ బలుగుతుంది, అది రూల్. రోడ్డు మీదకి రావద్దని పోలీసులు చెప్పాలా, రోడ్డు బంద్ చేయాలా, రండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ కూడా చెయ్యండి, ఇగో ఈ రూల్స్ పాటించండి అని చెప్పి 13 పేజీల గైడ్ లైన్స్ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా 2016 అని కొట్టండి, 13 పేజీల పేపర్ వస్తుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని కూడా చదవచ్చు. నెంబర్ 1, లాక్డౌన్ నాకే వచ్చిందా, లోకమంతా వచ్చిందా? చాలా మంది ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అయ్యారు. కరోనా వచ్చి బాధపడ్డోళ్ళ కంటే కరోనా రాకుండా ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? వాళ్ళల్లో చాలా మంది సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించారు నా లెక్క. అందులో ఎక్కువ శాతం మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు రావడం మొదలు పెట్టారు. ఇటువైపు వస్తారంటే మోసాలు పెరుగుతాయి తగ్గుతాయి? గట్టిగా. మంది ఎక్కువ వస్తే మోసాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కేవలం మార్గదర్శకాలు, కేవలం గైడ్ లైన్స్ సరిపోవని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్ సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో 13 పేజీలు కాదు 14 పేజీల ఒక చట్టబద్ధమైన గెజెట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. దాంట్లో క్లియర్ గా రాశారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, దీని రూల్స్ ఎట్లుండాలి, దీని బిల్స్ ఏంది, షాప్ ఎట్లుండాలి, షాప్ లో ఏమేమి మెయింటైన్ చేయాలి, బిల్లులో ఏమేమి రాసి పెట్టాలని చెప్పి చాలా క్లియర్ గా 14 పేజీల గెజెట్ ఇవ్వడం జరిగింది. గెజెట్ ఈజ్ ఈక్వల్ టు లా, చట్టబద్ధమైనటువంటి ఒక సర్క్యులర్. అది నీకు డౌట్ ఉంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అయితే నా పాయింట్ ఏంది ఇప్పుడు అంటే, మనం మాట్లాడుకునే బిజినెస్ సాటుకు సందులలో చేసేటటువంటి స్కీమ్ కాదు ఇది. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి బిజినెస్ మోడల్. కాకపోతే మనం చూడాల్సింది ఏంది, డబ్బు ఎంత వస్తుంది, ఎంతమందికి వచ్చింది, ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని దేశాలు తిరిగి వచ్చారు, అది కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు, జనాల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నారు వీళ్ళు ఏ పని చేయటం వల్ల వీళ్ళకి డబ్బు వస్తుంది, అది గనక మీరు పట్టుకుంటే డెఫినెట్గా ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి? డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 2021 డిసెంబర్ 28వ తారీఖు లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా డిసెంబర్ 28, 2021లో మొట్టమొదటిసారి గెజెట్ ఇచ్చింది గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ 2018లో మోడల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ వీళ్ళు కూడా గైడ్ లైన్స్ ఫామ్ చేశారు. రైట్? సెప్టెంబర్ 13 తారీఖు 2024లో రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా FIDSA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన IAS ఆఫీసర్ JS రంజన్, PC చౌహాన్ IPS, ఒక IAS ఒక IPS కలిసి గవర్నమెంట్ తరఫు నుంచి 2 చీఫ్ సెక్రటరీలు వచ్చి FIDSA తోటి తాజ్ డెక్కన్ హోటల్లో సెప్టెంబర్ 13, 2024 రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. రోజంతా ఆ రోజు డైరెక్ట్ సెల్లర్స్ అందరూ అక్కడికి వెళ్ళారు. IAS IPS మాట్లాడుకుంటే ఏమన్నా తెలుసా? JS సార్ మీరు జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి, కార్ వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, బంగ్లా వస్తుంది, అరచేతిలో వైకుంఠం చూపించే అబద్ధపు మాటలు వాళ్ళకి చెప్పకుండా అసలు బిజినెస్ ఏంది, ఈ కాన్సెప్ట్ ఏంది, ఇది ఎందుకు పుట్టింది, మనం దీన్ని చేయటం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ ఇష్టపూర్వకంగా సార్ మేము వస్తాం, మాకు దీన్ని ట్రైనింగ్ ఇవ్వండి, నేర్చుకుంటామని కనుక వాళ్ళు వస్తే వాళ్ళతోటి కష్టపడి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి మీరు కూడా డెవలప్ అవ్వండి. ఈ బిజినెస్ కు చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పిండు IAS ఆఫీసర్. ఎంత మంచి మాట ఇది. ఆయన 2024లో చెప్పాడు, నేను 2021 నుంచి అదే చేస్తున్నా. ఎందుకు నాకు అర్థమైంది, నేను 4 నెలలు ఎందుకు పోలే, పైసలు అంటే ఇష్టం లేకనా, బిజినెస్ ఏందో అర్థం కాకనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయాలా, అర్థమవుతారు చెప్పాలా? అది పట్టుకున్నా నేను. అందుకే 1920లో ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఒక న్యూట్రలైట్ అనే ఒక చిన్న సప్లిమెంట్ ద్వారా ఇండియాకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ ఫేక్ కంపెనీలు బంద్ చేసింది 2013లో. జెన్యూన్ కంపెనీస్ లీగలైజ్ చేసింది 2016లో. దీనికి చట్టబద్ధమైన గెజెట్ ఇచ్చింది 2021లో. తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది 2018లో. ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్ర. మన కంపెనీ స్టార్ట్ అయింది వెస్టేజ్ కంపెనీ 2004లో.
ఇది స్టార్ట్ చేసిన ఆయన పేరు గౌతమ్ బాలి. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సుద్ అని చెప్పి ఇద్దరు కో ఫౌండర్స్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా అదే పొజిషన్ ఉన్నారు. ముగ్గురు కూడా 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పటికి 23 సంవత్సరాలుగా ఇండియాలో మొదలై బయట 8 దేశాలకు వెళ్ళింది. బయట దేశాలకు వెళ్ళినటువంటి ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. అండ్ వ్యవసాయదారులతో మొదలు పెడితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, IAS ఆఫీసర్ కూడా పని చేసుకునేంత ఫ్లెక్సిబిలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, వేలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ₹1 ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు బయట పెట్టే ఖర్చునే ఇక్కడ పెట్టుబడిగా మార్చుకోవచ్చు. ₹1 వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్బు కొనుక్కోవచ్చు చాలా, అంతే. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు సబ్బు ఇక్కడ ఎందుకు కొనాలి అనేది మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో తెలవాలి మనకు. రెడీయా? ఇప్పుడు మనకి ఏం తెలవాలి? పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్కి అర్థం ఏంది మీరు చెప్పండి. పోనీ డైరెక్ట్ సెల్లింగ్ అనగానే మీకు ఏమర్థం అవుతుంది? డైరెక్ట్ పోయి అంతే డైరెక్ట్ సెల్లింగ్ అంతే కదా, జనరల్గా మనకు అర్థం అవుతుంది. కానీ పాయింట్ ఏం తెలుసా? ఇప్పుడు ఈమె మా అక్క, అర్థమవుతుందా? మా ఓన్ సిస్టర్ ఈమె, మ్యారేజ్ అయింది అయింది. వీళ్ళ సారు ఈమె అంటే మా బావ మా అక్క ఇద్దరు కలిసి ఒక హోటల్ పెట్టారు. మీ పేరేం పేరు? మంచి పేరు, మల్లీశ్వరి హోటల్ అని ఒక హోటల్ పెట్టింది. రైట్? వంట చెండాలంగా చేస్తుంది మా అక్క, ఏమనుకోకున్నా. వంట మా సిస్టర్ కాబట్టి అది వంట చెండాలంగా చేస్తుంది. ఈమెనే వంతుంది ఆ హోటల్లో. మల్లీశ్వరి మెస్ అని మా ఇంటి వెనకాల, మా ఊళ్ళోనే ఇచ్చినాం అన్నట్టు ఈమెని. ఇంటి వెనకాల హోటల్ పెట్టింది, మల్లీశ్వరి మెస్ అని ఒక హోటల్ పెట్టింది. వంట చాలా చెండాలంగా ఉంటుంది, నేను తినను. ఒకవేళ ఆ రోజు హోటల్ అన్ని బంద్ ఉంటే పస్తులన్నీ ఉంటా, కానీ ఈ హోటల్లో ఇది నాకు మా అక్క హోటల్ మీద ఉన్న ఒపీనియన్. అవునా? ఒకటి. రెండోది, ఈ వెనకాలనే మల్లేష్ ఇంకో హోటల్ ఉంది. ఈసారిది అనుకుందాం. భోజనం చాలా బాగుంటుంది, ఒక్కసారి తింటే మర్చిపోం, అంత అద్భుతమైన భోజనం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా వంట చేయకపోతే నేను లోకం మొత్తం తిరిగి వచ్చినా మళ్ళీ మల్లేష్ అన్న హోటల్ వచ్చినాకనే భోజనం చేస్తా. మా అక్క హోటల్ వెనకంగానే ఉంటుంది, మా అక్క హోటల్ పోను మల్లేష్ అన్న హోటల్నే తింటా. ఇది నాకున్న ఒపీనియన్. రైట్? ఇప్పుడు మీరు నా ఫ్రెండ్స్ బయట ఊరు నుంచి మా ఊరికి వచ్చారు. ఒకరోజు నేను ఊరిలో లేను, నాకు ఫోన్ చేసిరు, ఒరే నేను మీ ఊరికి వచ్చినరా, మధ్యాహ్నం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, భోజనం చేయాలి, ఏడ చేయాలరా అని మీరు నన్ను అడిగారు. నేనేం చెప్తా? మల్లీశ్వరా మల్లేషా? మల్లేష్. ఏమి అక్క కదా ఈమె చెప్పేది, నా దోస్తులకు కదా. మళ్ళీ ఫ్యూచర్ నా ఫోన్ ఎత్తారు వాళ్ళు, మల్లేశ్వర హోటల్ పంపిస్తే బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటారు. అక్కనే, కానీ అక్క పేరు చెప్పాలా. మల్లేష్ అన్నకు నేను ఎవరో తెలియదు, నా గురించి తెలియదు, ఆయనకు నాకు ఏం సంబంధంలా. కానీ ఈయన పేరు ఎందుకు చెప్పిన జనాలకి? ఆయన దగ్గర భోజనం బాగుంటుందని నాకు ఎవరు చెప్పిండు? నేను తిన్నా అంటే నా అనుభవంతో నా ఫ్రెండ్స్కి చెప్పిన. ఇగో ఈ 4 ఫ్రెండ్స్ ఆ హోటల్ వచ్చి భోజనం చేసిరు. వాళ్ళు ఏం చెప్తారు తిన్నాక? నిజమేరా నువ్వు చెప్పింది చాలా బాగుంది అని చెప్తారు. ఈ 4 కూడా రేపు పొద్దున మీరెవరైనా వాళ్ళకి ఫోన్ చేసి ఏ హోటల్ పేరు చెప్తారు? ఇప్పుడు మల్లేష్ అన్న హోటల్ జనాల్లోకి వెళ్తుందా? ఎంత ఖర్చు అవుతుంది వెళ్తాను? మార్కెటింగ్ ఖర్చు ఎంత? ఎట్లా పోతుంది మరి జనాలకి? ఈ నోటి మాట ఖర్చు. ఇప్పుడు చెప్పు, మల్లేష్ అన్న జనాల మీద ఫోకస్ చేస్తుండా, మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుండా, కిచెన్ లో ఫోకస్ చేస్తుండా? కిచెన్ లో ఫోకస్ చేస్తే అటు పోయేటోడు కూడా ఇటు వస్తాడు చేస్తున్నాడు. అవునా? మా అక్క కిచెన్ లో చేస్తలేదు, మొత్తం కౌంటర్ లో మూతి పెట్టింది. ఎంత వస్తుంది. ఓ నాన్న నా దగ్గరికి వచ్చింది, అరే భోజుడికే నువ్వు నాకు తమ్మినివి, నేను నీకు తోడబుట్టిన అక్కని, ఆడవిల్లని అన్నావు. ఏడాగా పోయొచ్చినావు? ఎలా అమ్మకుంట దాకా పోయినావా? నిద్ర పోకండి ప్లీజ్. ఇక రాదు, ఇప్పుడు రమ్మని రాదు, ఇక అయిపోయి. నువ్వు నా తమ్మినివి, నీకు తోడబుట్టిన అక్కని, ఎంత లేదన్నా ఇంటి ఆడవిల్లని, నీకు ఇంతమంది మీటింగ్కి వస్తున్నావు, ఒక ఇద్దరు నా దగ్గరకు పంపిస్తేదిరా అని చెప్పి నా తోడు రోజు వెళ్ళి పెట్టుకుంది. ఎవరేమే? మా అక్క, తోడబుట్టిన అక్క, ఆడవిల్ల, బావ. రేపు పొద్దున ఏమైనా పంచాయతీ వస్తే తెంపాల్సింది ఇల్లే. ఇట్లాంటి వాళ్ళు నన్ను వచ్చి అడిగి నా దగ్గరకు పంపిస్తలేవు ఎవరు అంటే ఇప్పుడు ఆలోచించి ఏం చేయాలి నేను? పాపం అక్కకు పంపించకుంటే నాకు రేపు పొద్దుగాలు ఏమైనా ఆగాలని చెప్పి ఓ 2 దోస్తులు వచ్చారు బయటకు వెళ్ళి, భోజనం ఏడ బాగుంటారు అంటే మల్లీశ్వర హోటల్ ఊర్రజరా. నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని హోటల్ పంపించడానికి కారణం ఏంది? అక్కకు నాకున్నటువంటి మధ్యలో బంధం అనేటటువంటి రిలేషన్ అనేటటువంటి స్వార్థం కోసం, ఈ లాభం కోసం వాళ్ళిద్దరిని వచ్చామని వచ్చినాం. నిజం చెప్పండి, కరెక్టా కదా? లాభాన్ని ఆశించి అవి పంపించినాం, అంతేనా? ఈడ భోజనం బాగుండదని నాకు
ఆ ఇద్దరు రేపటి నుంచి నాకు తెగదెంపులు చేసుకుంటారని తెలుసు. ఏం రోగం రా నీకు, ఏం భోజనం రా అని తిడతారని తెలుసు. కానీ ఎందుకు పంపించినా అక్క అయితే ఏదైనా ఒక లాభాన్ని ఆశించి ఒక ప్రొడక్ట్ జనాలకు అమ్మితే ఏమైనా వస్తే కమిషన్ వస్తుందని చెప్పి ఆశించి అమ్మితే దాని పేరు మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. ఏ లాభం లేకుండా పలానా డాక్టర్ బాగా చూస్తాడు, పలానా ఆయన కటింగ్ బాగా చేస్తాడు, పలానా సార్ దగ్గర ఆకుపసర మందు బాగుంటుంది, ఇంకో ఈ హోటల్లో భోజనం బాగుంటుంది, ఆడ ఇడ్లీ చాలా బాగుంటుంది అని లాభం ఏం లేకుండా మనం తిన్నాం కాబట్టి ప్రచారం చేస్తాం చూడు. ఆ మాట పేరు, ఆ పబ్లిసిటీ పేరు డైరెక్ట్ సెల్లింగ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ కు మార్కెటింగ్ ఖర్చు ఎంత? డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఖర్చు ఎంత? ఇంకో మాట చెప్పండి, మన ఇంట్లో వాడే సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఈ ప్రొడక్ట్లన్నీ మన ఇంటికి రోజు వస్తాయి. అవునా? రోజు రాకపోయినా నెలకోసారి వచ్చినా రోజు మనం వాడతాం. అవునా? ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, రోజు వాడేటటువంటి ప్రొడక్ట్లలో మన కుటుంబం యొక్క ఆరోగ్యం ముడిపడి ఉంది అంటున్నా నేను. ఒప్పుకుంటారా? సబ్బులో ఆరోగ్యం ఉంది, పేస్ట్ లో ఆరోగ్యం ఉంది, మన ఏమంటారు బాడీ స్ప్రేలో ఆరోగ్యం ఉంది, వంట నూనెలో ఖచ్చితంగా ఆరోగ్యం ఉంది. నువ్వు నీ గుండె ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడి ఉంది. ఎస్ ఆర్ నో? నీ చర్మం యొక్క ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడి ఉంది. నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసిపోవాలన్నా వంట నూనె మీద ఆధారపడి ఉంది. చర్మం లోపల క్యాన్సర్ కన్నా ఉత్పత్తి వంట నూనె మీద ఆధారపడి ఉంది. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళకి పిల్లగాని రావడంలో వంట నూనె పాత్ర ఉంది. 14 సంవత్సరాలకు మెచ్యూర్ అవ్వాల్సిన ఆడబిడ్డ 8-9 ఏళ్ళకి మెచ్యూర్ అవడంలో నూనె పాత్ర ఉంది. గట్టిగా మాట్లాడితే నీ జీవితం యొక్క కాలాన్ని డిసైడ్ చేసే అంత ప్రభావితం కూడా నూనె వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని రోగాల కారణమై ఇన్ని రోగాలను ప్రభావితం చేసి నీ ఆయుష్ను కూడా డిసైడ్ చేసే వంట నూనె మంచిది వాడుకోవాలన్నా మందంతా వాడేది వాడాలి? ఏది? ఇప్పుడు చెప్పండి, ఆ మంచిది మార్కెటింగ్ ద్వారా రావాలన్నా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా రావాలన్నా? ఇప్పటిదాకా ఎట్లా వచ్చింది? వినబడలా అంటే ఎవరు చెప్పారు మనకు? పైసలు తీసుకున్నోడా నూనె వాడినోడా? పైసలు తీసుకున్నాడు. ఎవరాళ్ళు? ఒక్క మహేష్ బాబు నోట్ల బంద్ ఎందుకు వస్తారు? ఫీల్ అవుతారు ఆయన. కానీ ముందే మోతవారి వీడియో తీస్తున్నాడు ఇక్కడ, లేనిపోని పీకులాట. అవునా కదా? మహేష్ బాబు లాంటి సెలబ్రిటీ హోదా ఉన్న క్రికెటర్లు కూడా. ఎస్ ఆర్ నో? పైసలు తీసుకొని ఏం చెప్పమంటే అది చెప్తురా, వాళ్ళ ఇంట్లో వాడేది చెప్తురా? ఒక్కసారి ఆలోచించండి. 40 సంవత్సరాల కింద వాషింగ్ పౌడర్ నిర్మా అని ఆడొచ్చేది. మనం లాగిలుక్కుంట పాలలోని తెలుపు అని దాని తగ్గట్టు వాడేది. రేడియోలో అది వస్తే దాని తగ్గట్టు పాట పాడి భూమి మీద ఇంకో సర్పు కంపెనీ లేనట్టు అది మన ఇంటి కులదేవత అయి కూస్తున్నది. ఎప్పుడు 40 ఏళ్ళ కింద. దాని తర్వాత లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంటే లైఫ్ బాయ్ వచ్చింది. ఈ మధ్యన మహేష్ బాబు వచ్చి వావ్ మమ్మీ అనగా లైఫ్ బాయ్ ఎంట పడతాలంటే సంతూర్ ఎంట పట్టు అటోళ్ళు ఇటు తిరిగి. ఇప్పుడు నాకు మాట చెప్పండి, నిర్మా కానీ లైఫ్ బాయ్ కానీ సంతూర్ కానీ మన ఇష్టంతో వాడినావా? వాడు వాడిచ్చిండా? చాలా మంది ఒప్పుకోరు మాట. నా ఫేవరెట్. సరే మాట చెప్పు, మనం బాగుండాలంటే మంచిది వాడాలా మంది అంతా వాడేది వాడాలా? వినబడలా? మాట్లాడరాదు. పెళ్లి సెట్ అయింది అయింది అలాగా. ఎందుకు డల్లుగున్నావు మరి? మచ్చా ఇంకో మాట చెప్తానండి. ఈ రోజు 24 ఈ రోజు, అవునా? 24/2026 జూలై. మళ్ళా నీ జీవితంలో తిరిగి బీ హ్యాపీ. ఇవాళ ఇంట్లో రేపు మంచిలో మన జీవితం. అవునా? 24 గంటలు ముఖం మీద చిరునవ్వుతోటి బతకాలి. కష్టాలున్నా చిరునవ్వుతోటే బతకాలి. నీకు ఉన్నాయో ప్రాబ్లమ్స్, నీ కష్టాలు ఉన్నాయో రాయిసారా, నువ్వు బుక్ తీస్తే 2 బుక్కులు నింతాయి మనకు. ఆ బుక్ తడుచుకుంటూ నింతది. ఇంకా ఉన్నాయో ప్రాబ్లమ్స్. ఎవరన్నా వచ్చి బాగున్నావు అన్నాడు అనుకో, లోపల బనీన్ 90 తూట్లు పోయినా అంగి ఇస్త్రీ నాలుగు కూడా చూసుకోవాలి. నేను ఖతర్నాక్ ఉన్నాను చెప్పడం అలవాటు చేసుకోండి. నువ్వు బాగా లేని విషయం నీ పక్కింటో అని తెలిస్తే అది బాధ తీర్చడం కాదు, వాడు ఇంకో 10 మందికి డప్పు కొడతాడు. సైజులుగాడు అప్పులు అన్నా ప్లీజ్, సైజులుగాడు అప్పులు చేసినంటారా, డప్పలపాలు అయిపోయినా అందుకు ఓకుర్రా అని. ఎస్ ఆర్ నో? నీ పిల్లం నిన్ను పడేసి ఎర్రగా మరగదు అనేది చూపెట్టుకోరా కూడా కొట్టింది అనుకో, పక్కింటోని పోయి అక్కి అని చెప్పి నువ్వే వార్నింగ్ మీ ఆమెకు. నిన్ను కొట్టినా కూడా లేదు, నేను నా పిల్లం కొట్టింది అన్నా ఒక మందు సీస తాగి నా మీద ఒట్టేసి చెప్పన్నా, ఎవ్వనికి చెప్పను అని చెప్పి నీ దోస్తు దగ్గర ప్రామిస్ తీసుకొని చెప్పినావు అనుకో, నువ్వు ఆయనకు క్లోజు, ఆయనకు ఇంకా 2-3 కూడా క్లోజు. అందుకే నీ పని క్లోజ్. కష్టాలు బయటికి చెప్పుకుంటే తీర్చేటటువంటి యుగం కాదు ఇది. కలియుగం, కంత్రి నా కొడుకుల యుగం. బీ వెరీ కేర్ఫుల్, బీ హ్యాపీ. 24 గంటలు ముఖం మీద చిరునవ్వు ఉండాలా, చనిపోయిన దాకా ఉండాలి.
ఇంకో గంట అయితే చచ్చిపోతాం అన్నా కూడా ముఖం మీద చిరునవ్వు లేకపోతే ఆయన ఆ ముందు చచ్చిపోయినట్టే. కొన్ని సందర్భం సరే సైన్ సార్ నవ్వమన్నాడు కదా అని చెప్పి సచిరోడు ఇంటికాడ పోయినా వేరు. ఆయన పెట్టే బదులు నిన్ను పెడతారు, చెప్పినందుకు నన్ను కూడా పెడతారు. అలా ఈ క్షణం నీ మనసులో చాలా బాధలు ఉండొచ్చు, నీకు అప్పులు ఉండొచ్చు, కానీ నేను ఏమడుగుతున్నా అంటే నువ్వు బతుకున్నావు, నేను కూడా బతుకున్నా. ఆ ప్రాబ్లం తీర్చుకునే అవకాశం ఇంకా ఉంది. పోరాడదాం. ఏమైంది? ఆ పోరాటం ఎట్లుండాలంటే అవతల ధైర్యం రావాలి. నువ్వు నవ్వితే నీ చుట్టుపక్కల నలుగురు నవ్వుతారు. నువ్వు నడిస్తే ఆ దారి మంచిదైతే 40 మంది నేను ఫాలో అవుతారు. నువ్వు పిడికిలి బిగించి గట్టిగా పోరాడితే 4000 మంది నువ్వు వెళ్ళిన దారిలో వెళుతూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. గట్ట తీసుకున్నావు నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా ఏం కాదు. ఎస్ఆర్ నో? బాగున్నావు అనగానే క్రెడిట్ కార్డు అన్నీ ఉంది, చిట్టి కట్టలే, సావు పని తిడుతుంది. నీ చిట్టి ఆడు కడతాడు, నువ్వు చెప్పినవాడు కడతాడా? ఆడు పోయి చెప్తాడు, రే ఆడు చిట్టీలు కట్టలేంటే క్రెడిట్ కార్డు కట్టాడు, అంత జాగ్రత్తగా ఉండని చెప్తాడు. పోయి ఇంకో పుట్టగది కాకుండా చేస్తాడు నీకు. ఎస్ఆర్ నో? నీ ప్రాబ్లం ఎవరికి చెప్పాలంటే ఖచ్చితంగా వీని దగ్గర నాకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే చెప్పు. లేకపోతే ఎవరు కనబడ్డా నేను చాలా హ్యాపీగా ఉన్నా, అప్పుడు ఉన్నాయంట కదా, ఉన్నాయి, తీరుస్తావా? నువ్వు తీరుస్తావా? నేను తీరువా? మరి మూసుకో, నా ప్రాబ్లమ్స్ రాకుండా నేను పని చేస్తున్నా, నేను హ్యాపీగా ఉంటా. చనిపోయిందాకా దూరంగా అంది భార్య భర్త పిల్లలు కాదు, సంతోషం, హ్యాపీనెస్, బీ ఆల్వేస్ హ్యాపీ. ఈడ నవ్వురు సార్ అంటే నవ్వుతలేరు, పార్కుకు పోయి